బేసిక్‌గా ఒక పాట జనాల్లోకి బాగా ఎళ్ళాలంటే ఫ్యూ మంత్స్ పడతది. అట్‌లీస్ట్ 2 మంత్స్ ముందన్నా ఇవ్వాలి. మీరన్నట్టు ఇప్పుడు రీల్సో లేదంటే ఒక స్టెప్పో సంథింగ్ జనాల్లోకెళ్ళాలంటే. బట్ ఇప్పుడొచ్చేసరికి బాగా రిలీజ్‌కి ముందే ఒక 1 మంత్ ముందు టక టక టైం ఉండట్లేదు. పాట ఎళ్ళలేకపోతుంది. జనాల్లోకెళ్ళక ముందే సినిమా వచ్చేస్తుంది. దాన్నెలా చూస్తారు? అంటే అది బేసిక్‌గా ప్లానింగే బ్రదర్. ప్లానింగ్ స్ట్రక్చరే. అది సెట్ అయిపోతుంది. కొన్ని సినిమాలకి గొప్పగా సెట్ అవుతాయి. ఇప్పుడు 'అల వైకుంఠపురం' కన్నా 100 రోజుల ముందు నుంచి పాటలు రిలీజ్ చేసాం. హ్మ్. సినిమా జనవరి 12థ్ రిలీజ్ అంటే సెప్టెంబర్ నుంచి సినిమాలు పాట రిలీజ్ చేయడం అందుకే ప్లాన్ కదా! చేసాం. పాట చాలా బా రీచ్ చెప్తున్నాను. కొన్ని డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి అందరికీ ఉంటాయి. అది క్రియేటివ్ టైమ్‌లో ఆ సాంగ్ షూట్ చేయకపోవడం రీజను. అవి కొన్ని మాస్ సాంగ్ లాస్ట్ మినిట్‌లో షూట్ చేస్తారు అవును. కదా! అది వీడియో మా దగ్గర రెడీ అవ్వకపోవచ్చు. ఒక పాటకి సినిమాకి ఒకే పాట ఉంటది. ఓకే. 2 పాటలే ఉంటుంది మాక్సిమం. ఈ పాట వదలకూడదని డైరెక్టర్ ఫీల్ అవుతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వదులుదాం కథ తెలిసిపోతుందంటారు. అలా కొన్ని డిలేస్ ఉంటాయి. బట్ అన్ని సినిమాలకి అలా జరగవు. కొన్ని సినిమాలకి అలా జరుగుతాయి అద్భుతాలు. కానీ అది మిస్టేకే కదా! ఇప్పుడు జనాల్లోకెళ్ళకుండా అవసరమే, రాంగ్ అవసరమే, రాంగే అవసరమే. కదా! ఇప్పుడు వాట్సాప్‌లో వెడ్డింగ్ కార్డ్ పంపించి పెళ్ళికెళ్తావు కదా! అంతే ఓకే. అలానే. అలా చూడాలా? అలానే. కొంతమంది వచ్చి ఇంటికొచ్చి కార్డ్ ఇచ్చేసి వెళ్తారు. కొంతమంది వాట్సాప్‌లో పంపిస్తారు. ఓకే. పెళ్ళికెళ్ళాల్సిందే నీ డిసిషన్. అండ్ 'అకిరానందన్‌ని' ఓజీకి ఎలా వాడబోతున్నారు? తన అఖిల్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ మ్యూజిషియన్. తనలో చాలా గొప్ప మ్యూజిషియన్ ఉన్నాడు. డెఫినిట్‌గా తను పెద్ద సినిమాకి మ్యూజిక్ అన్నీ చేస్తాడు ఫ్యూచర్‌లో. అవునా? యాహ్! ఆఫ్ కోర్స్. బికాజ్ ఐ నో హిమ్. హి ఓకే. గాట్ ఎ గ్రేట్ మ్యూజిక్ సెన్స్ నాలెడ్జ్. ఓజీకి ఐ సెడ్ రా అందరం చక్కగా హ్యాపీగా అందరం చక్కగా వర్క్ చేద్దాం. ఓకే. బికాజ్ దట్స్ అవర్ ప్రైడ్. ఓజీ ఈస్ మై ఫిల్మ్. లైక్ వి ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ వి హావ్ దట్ ఫిల్మ్ విత్ us. మనందరం కలిసి పనిచేద్దామని వి ఆర్ స్పీకింగ్. అండ్ హి విల్ వర్క్ విత్ మీ. లైక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో హి విల్ కమ్ అండ్ వర్క్ విత్ మీ. విల్ ఆల్ హావ్ ఎ గ్రేట్ టైమ్. ఓకే. మా వాళ్ళ ఫాదర్‌కి కదా పనిచేస్తున్నారు. మేము కూడా మా పవన్ కళ్యాణ్ గారికి, మా డిప్యూటీ సీఎంకి మేమందరం కలిసి పనిచేస్తాం అంతే. సో, తనేమంటున్నాడు? ఆ వర్క్ గురించి అది నో విల్ ఆల్ ఎక్సైట్ ఫన్. వి అవుతున్నాడా? ఆల్ ఫ్రెండ్స్. అందరం ఫ్రెండ్సే కాబట్టి. ఓకే. సో విల్ ఆల్ ఎంజాయ్ దట్ వర్క్ స్పేస్ అంతే. తమన్ గారు థాంక్ యూ సో మచ్ టైమ్ ఇచ్చి చాలా విశేషాలు చెప్పారు. థాంక్ యూ రాజేష్. థాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత నీకు ఈ ఇంటర్వ్యూ చాలా సంతోషం. థాంక్ యూ. బై.